టీటీడీలో భద్రతా తనిఖీల వైఫల్యం మరోసారి బట్టబయలైంది. నిషేధిత ఆహార పదార్థాలైన కోడిగుడ్లు, పలావ్ ఉన్న భారీ పాత్రతో ఓ బృందం అలిపిరి మీదుగా తిరుమలకు చేరుకుంది. స్థానిక రంభగీచ బస్టాండ్ కు సమీపంలోని పార్కింగ్ లో వారు తమ వెంట తెచ్చుకున్న కోడిగుడ్ల కూర, పలావ్ తింటుండగా గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ బృందాన్ని విచారించి మందలించి వదిలిపెట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. టీటీడీలో భద్రతా వైఫల్యం మరోసారి బట్టబయలైంది. అంటే టీటీడీ విజిలెన్స్ అధికారులు పూర్తిగా నిద్రావస్థలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తిరుపతి నుంచి అంటే అలిపిరి మార్గం నుంచి తిరుమలకు ఓ బృందం కోడిగుడ్లు, పలావ్తో తిరుమలకు చేరుకొని తిరుమలలోని రాంబగీచా పార్కింగ్ బ్యాక్ సైడ్ ఉన్న పార్కింగ్లో వారందరూ 28 మంది కలిసి ఆ యొక్క పలావ్ను, కోడిగుడ్లను భోజనం చేసిన పరిస్థితి ఉంది. ఈ సంఘటనను అక్కడ ఉన్న స్థానికులు చూసి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీనిపైన విజిలెన్స్ అధికారులు, స్థానిక పోలీసులు అప్రమత్తమై ఆ యొక్క కోడిగుడ్లను, ఆ పలావును స్వాధీనం చేసుకొని అక్కడ ఉన్న అంటే తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు గుమ్మడిపూడికి చెందిన యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బృందానికి అదుపులోకి తీసుకొని వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి వారి వివరాలను సేకరించారు. అయితే వారు ఓ మతానికి సంబంధించిన వారుగా తెలియజేశారు. అయితే వారికి ఈ తిరుమలలో ఉన్న యొక్క నిబంధనలను వారికి తెలియజేసి నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురాకూడదని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. అలాగే వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో వారి యొక్క వాళ్ళ యొక్క వివరాలను అవన్నీ కూడా సేకరించి ఆధార్ కార్డును కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే తిరుమలలో యొక్క భద్రతా వైఫల్యం పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే గతంలో కూడా అనేక సంఘటనలు తిరుమలలో చోటు చేసుకున్న ఉన్నాయి. అంటే తిరుపతి నుంచి అంటే ఏదైతే చెకింగ్ పాయింట్ ఉందో ఈ చెకింగ్ పాయింట్లో పూర్తిగా యొక్క నిఘా వైఫల్యానికి సంబంధించిన విజిలెన్స్ అధికారులు సక్రమంగా తనిఖీలు చేయకపోవడం వల్లే ఈ యొక్క సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అలాగే ఇటీవల గత 2 రోజులుగా ఒక 300 రూపాయల టికెట్లను కూడా అధిక ధరలకు అమ్ముకోవడం, అలాగే దళారీ వ్యవస్థ కూడా విచ్చలవిడిగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అంటే పూర్తిగా ఏదైతే ఈ విజిలెన్స్ విభాగం ఉందో వారు ఈ దళారీ వ్యవస్థను అదుపు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంటే మొత్తం మీద తిరుపతి అంటే తిరుమల అనేది ఓ పవిత్ర పుణ్యక్షేత్రం, ఇది పర్యాటక కేంద్రం కాదన్న విషయాన్ని కూడా టీటీడీ యొక్క భక్తుల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లడంలో కూడా కొంత వైఫల్యం చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు గుమ్మడిపూడి గ్రామానికి చెందిన ఈ యొక్క అన్ని మతానికి సంబంధించిన 28 మంది ప్రత్యేక బృందం ఈ యొక్క తిరుమలకి దర్శనానికి వచ్చిన నేపథ్యంలో వారి వెంట ఆహారంగా ఈ యొక్క కోడిగుడ్లు, పలావును కూడా తీసుకొచ్చినట్లుగా కూడా పోలీసుల విచారణలో తెలిసింది. అంటే పూర్తిగా ఈ యొక్క భద్రతా వైఫల్యమే ఇందుకు కారణమని కూడా తెలుస్తుంది. అంటే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏదైతే ఈ విజిలెన్స్ విభాగం ఉందో వారు పూర్తిగా చర్యలు చేపట్టాలని కూడా భక్తులు కోరుతున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.